హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను చూపించే స్టైల్‌లో నాటుకోడి పులుసుని ప్రిపేర్ చేశారు అంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఈ యమ్మీ యమ్మీ జ్యూసీ నాటుకోడి పులుసుని కొంచెం స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ నాటుకోడి పులుసు వేడి వేడి రైస్‌లోకి అండ్ చపాతీలోకి, దోసలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నాటుకోడి పులుసు చాలా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ నాటుకోడి పులుసు కోసం ఒక హాఫ్ కేజీ వరకు నాటుకోడి చికెన్ తీసుకొని నీట్‌గా వాష్ చేసి, ఇందులో తగినంత పసుపు, ఉప్పు వేసి ఒక 2 గ్లాసులు వాటర్ పోసి ఈ నాటుకోడి చికెన్‌ని ఈ విధంగా ఉడికించి తీసుకోవాలండి. చూసారు కదా! మనకు ముక్కలు చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసిన తర్వాత వీటిని మనం లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఆనియన్సే తీసుకోండి. ఆనియన్స్ కూడా లైట్‌గా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్మాల్ సైజ్ టమోటాని సన్నగా కట్ చేసి వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 లేదా 5 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీనెస్‌కి తగ్గట్టు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు, తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని మనం మరొక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఆయిల్‌లో మగ్గించుకోవాలి. చూసారు కదా! మసాలా దినుసులు, ఆనియన్స్, టమాటా అన్నీ మనకు చక్కగా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పూర్తిగా చల్లారబెట్టుకున్న ఈ మసాలాను ఈ మిక్సీ జార్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. మసాలా దినుసులు మొత్తం ఈ విధంగా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు అల్లంని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10, 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి, ఈ మసాలాను మనం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసి, మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. జీలకర్ర ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మొత్తం కూడా ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత, ఇప్పుడు ఆయిల్ పైకొచ్చేంత వరకు ఈ మసాలాని మనం ఈ విధంగా కలుపుకుంటూ 2, 3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు గదా! మనకు మసాలా కలర్ ఇలా చేంజ్ అయ్యి ఆయిల్ పైకొచ్చిందంటే మనకు మసాలా అనేది ఫ్రై అయిపోయినట్లే. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చికెన్ పీసెస్‌ని యాడ్ చేసిన తర్వాత, ఈ మసాలా మొత్తం ఈ చికెన్ పీసెస్‌కి బాగా పట్టేటట్టు 1 మినిట్ పాటు ఈ విధంగా మనం మంట లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ సరిపోతుంది. మీకు స్పైసీనెస్ ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇవి పావు లీటర్ వరకు ఉంటాయి. మీకు నాటుకోడి పులుసు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసి ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి. కారం, సాల్ట్ అన్నీ కరెక్ట్‌గా సరిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ కర్రీ దగ్గరికొచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా! మనకు ఎంత జ్యూసీగా ఈ నాటుకోడి పులుసనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొక నిమిషం పాటు మూతబెట్టి ఉడికించుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసనేది రెడీ అయిపోతుంది.
చూసారు కదా! ఇప్పుడు ఈ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనము ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాం. చూసారు కదా! ఎంతో టెంప్టింగ్‌గా, జ్యూసీగా నాటుకోడి పులుసనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనం ఒక బౌల్ తీసుకొని, ఈ బౌల్‌లోకి యాడ్ చేసేసుకుందాం. కర్రీ మొత్తాన్ని కూడా మనం ఇదే విధంగా యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి. చూసారు కదా! ఎంతో టెంప్టింగ్‌గా అండ్ ఎంతో టేస్టీగా, జ్యూసీగా ఉండే నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన ప్రాసెస్‌లో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి, అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.